మన సీనియర్ హీరోస్ ఓన్లీ హీరోస్గానే కాదు, వేరే మూవీస్లో స్పెషల్ కామియో రోల్స్ అండ్ విలన్స్గా కూడా మారుతున్నారు. అలా ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి గారి 157th మూవీ అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేస్తున్న మూవీలో హీరో వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. అది ఇప్పటివరకే అనిల్ రావిపూడితో వెంకటేష్ గారు 3 మూవీస్ తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ అయితే ఇచ్చాడు. అండ్ ఇప్పుడు చిరంజీవి అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాలకృష్ణ గారు. ఈయన విశ్వక్సేన్ గారు నటిస్తున్న ఈ నగరానికి ఏమైంది 2లో ఒక స్పెషల్ రోల్ అయితే చేయబోతున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ అంతేకాదు విశ్వక్సేన్ గారు అండ్ బాలకృష్ణ గారు బయట మంచి ఫ్రెండ్స్. చూడాలి ఈ క్యామియో ఎలా ఉండబోతుందో అండ్ ఇదే కాకుండా బాలకృష్ణ గారు నెక్స్ట్ రజనీకాంత్ గారి జైలర్ 2 మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారంట. అండ్ జైలర్ 1లోనే ఈ క్యారెక్టర్ ఉండాల్సిందంట. కాకపోతే మూవీ డ్యూరేషన్ ఎక్కువ అవ్వడంతో జైలర్ 1లో ఆ పోలీస్ క్యారెక్టర్ తీసేసి జైలర్ 2లో పెట్టారంట. చూడాలి జైలర్ 2లో ఎలా ఎలివేషన్స్ ఉంటాయో బాలకృష్ణ గారికి అండ్ పోలీస్ గెటప్లో. అండ్ నెక్స్ట్ హీరో వచ్చేసి నాగార్జున గారు. ఈయన కుబేరా మూవీతో ఆల్రెడీ ఒక స్పెషల్ రోల్ చేశారు. అండ్ ఈయన మాస్ హీరోయే కాదు, యాక్టింగ్లో ఇట్లా కేపబిలిటీ ఉంది అని ప్రూవ్ చేశారు కుబేరా మూవీలో. అండ్ ఇప్పుడు వచ్చేసి రజనీకాంత్ గారి కూలీ మూవీలో విలన్గా చేస్తున్నట్టు రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఆయన గ్లిమ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉండింది. మూవీలో చూడాలి ఎలా ఉంటుందో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మోహన్ బాబు గారు. ఈయన ఎన్ని కాంట్రవర్సీలు చేసినా ఏం చేసినా కానీ స్క్రీన్లో విలన్గా చేస్తే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ నాని గారి ది ప్యారడైజ్ మూవీలో మోహన్ బాబు గారు విలన్గా చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. చూడాలి మళ్ళీ ఒకసారి అయినా విలన్ నట విశ్వరూపం ఎలా ఉండబోతుందో స్క్రీన్ మీద అని. ఇవి మన సీనియర్ హీరోస్ కొన్ని స్పెషల్ రోల్స్ అండ్ విలన్స్గా చేస్తున్న మూవీస్. వీటిలో ఏ కాంబినేషన్ చూడడానికి మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.